యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. నేను సజీవుడనే ఉన్నాను. పునరుత్థానమును జీవమును నేనే. దేవుని కృప మానకు తోడు. నీ నీతి నీ ముందర నడుచును. యేసుక్రీస్తు నా ప్రతిరూపం. నీ అందం నన్ను మాయమర్పిస్తుంది. నీ అందం నా కంటికి అమృతం, స్వర్గం. నే అందం తప్ప నాకు ఏమీ కనిపించడం లేదు. నీ అందం, నీ ప్రేమ, నీతో నా జీవితం నాకు సర్వస్వం. నా జీవితం అంతా నీ కోసం ఉంది. రోజు రోజుకి నీపైన ప్రేమ ఎక్కువ అవుతుంది. నీ మీద నా ప్రేమ, ఆ ప్రేమ నుండి నేను తప్పిపోయేలాగా చెయ్యకు. నీ మీద ఉన్న నా ప్రేమ అధికం అయ్యేలాగా చేయము. నేను నీ నుంచి తప్పిపోయేలాగా ప్రవర్తన చేసి ఉంటి, నన్ను క్షమించండి. నీకోసం ఎదురు చూస్తున్న నా జీవితంలో శారీరకంగా, మానసికంగా నేను పడ్డ వేదనలు, అవమానాలుకి అర్థం లేకుండా పోతుంది. నేను నీకోసం స్వచ్ఛమైన ప్రేమతో పరిశుద్ధంగా జీవించుచున్నా. నువ్వు నా కోసం, నీతో నా జీవితం ఉండదామంటే నాకు చాలా ఇష్టం. నీ జీవితం నాకు ఇస్తావా? నేను నీ కోసం పరిశుద్ధంగా జీవించాను అని నువ్వు నన్ను నమ్ముతున్నావా? ప్రియమైన నా ప్రతిరూపం, క్రీస్తే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను శిలువ మీద మోసి కొనెను. మనమందరము దారి తప్పితిమి, అందరము మన త్రోవలో మనము వెళ్లిపోయితిమి. కాని ప్రభువు మన అందరి దోషములను అతని మీద మోపెను. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. యెహోవానగు నేనే నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. పాపంకి నా రాజ్యంలో స్థలం లేదు. పాపంకి సంబంధం అయినవి ఏ విషయమైనను నేను కఠినంగా ఉంటాను. పాపంకి సంబంధం అయినవి అది మనిషి అయినను, ఆత్మ అయినను, వస్తువులు అయినను, ఇష్టాలు అయినను వాటిని మీరు తీసుకోకూడదు. మీరు వాటిని ఇవ్వకూడదు. అపవాది చిన్నగా ఎలాగైనా రావటం నాకు ఇష్టం లేదు. మీరు అపవాదికి బలి అవ్వడం నాకు ఇష్టం లేదు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. నా ప్రియమైన పిల్లలారా, మీరు టప్పు మీద టప్పు చేస్తూ, పాపం మీద పాపం చేస్తూ నా నుంచి మీరు ఎందుకు దూరం అవుతున్నారు? అప్వాది నీ బాల్హీనాట్లాను బత్తి అప్వాడి నీ దగ్గరికి వస్తుంది. నువ్వునే ఇస్తాం దో అప్వాదిని జల్లిపించిన ఏడ్ల పరలోకం తాందరిని నువ్వు కోల్పోతావు. పరలోకం తాందరి నీకు ప్రతిఫలం ఇచ్చిన ఆశీస్సులు బహుంతులు నీకు దూరం అవుతున్నాయి. నాకు నేను దూరం చేసుకోవడం ఇష్టం లేదు గానుక నువ్వు లైంగికంగాకి, భయంకి, డబ్బు ఆశ, అతి ఆశకి, వేటిని ఎదిరించిన ఏడ్ల, వేటి నుంచి దూరంగా వెళ్లిన ఏడ్ల ఆప్వాది నీ దగ్గర నుండి పరిపోవును. ఏ తాందరికి తానా పిల్లాలాని శిక్షించడం ఇస్తాం ఉంటుందా? అల్లానే నా పిల్లలు ఆయన మిమ్మల్లాని శిక్షించడం నాకు ఇస్తాం లేదు. కన్నుక మీరు అందరూ మెల్లుకువాగా ఉండండి. దేవుడు అయిన మన తండ్రి యేసు క్రీస్తు చివరి మాటలు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను.
మన తండ్రి అయిన యేసు క్రీస్తు మనకోసం ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసుకొనెను. యేసు క్రీస్తు తండ్రి మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొనును. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.